గోదావరి ఒడ్డున భక్తికి ప్రతీకగా నిలిచింది మన భద్రాద్రి ఆలయం. శ్రీరాముడు స్వయంగా కొలువుదీరాడని భక్తులు విశ్వసించే అతి పెద్ద పుణ్యక్షేత్రం అది. ఇప్పుడు ఈ ఆలయాన్ని విస్తరించి కొత్తగా ఆధునికరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించింది. అయితే ఇది మంచి నిర్ణయమా? లేక భద్రాద్రి పురాతన వైభవానికి ఇది ముప్పా అంటే 17వ శతాబ్దంలో కంచర్ల గోపన్న అంటే మన భక్తరామదాసు ప్రజల నుంచి వచ్చిన శిస్తు సొమ్ముతోని ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే తన అనుమతి లేకుండా నువ్వెలా ఆలయం నిర్మిస్తావంటూ అప్పటి గోల్కొండ నవాబు తానిషా రామదాసును జైలుకు పంపాడు. అయితే తర్వాత శ్రీరామ లక్ష్మణులే మారువేషంలో వచ్చి ఆయనకు ఆ డబ్బు చెల్లించారని, ఆ తర్వాత తానిషా ఆ జైలు నుంచి రామదాసును విడుదల చేశాడని ఒక కథ ఉంది. అదంతా తర్వాత. అయితే ఇప్పటి నుంచి భద్రాద్రి భక్తికి, త్యాగానికి, తెలుగు సంస్కృతికి అప్పటి నుంచి నిలిచింది. ఏడాదికి ఇక్కడికి లక్షల మంది భక్తులొస్తున్నారు. దర్శనాలు చేసుకుంటున్నారు. శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి రోజులైతే కొన్ని లక్షల మంది జనం వస్తారు. భక్తుల రద్దీ పెరిగినప్పుడు అక్కడ జనరల్‌గానే పార్కింగు, క్యూ లైన్‌లు, వసతి, ట్రాఫికు ఇలాంటి సమస్యలన్నీ గూడా పెరుగుతుంటాయి. అప్పుడు అక్కడ చాలా కష్టమైన పరిస్థితి ఉంటది. అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఇక్కడ మొత్తం ఏం జేయాలి, ఆధునీకరించాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకుంది. ఇంతవరకు బానే ఉంది. భక్తులకు ఇబ్బందులు తగ్గాలంటే విస్తరణ గూడా తప్పదు మరి. అత్యాధునిక సదుపాయాలుంటే వృద్ధులు, మహిళలు, పిల్లలు, వికలాంగులు వీళ్ళందరికి గూడా చాలా సులభమైతది. భద్రాద్రికి వచ్చే పర్యాటక స్థానికులు పెరిగి ఉపాధి గూడా చాలా మందికి పెరుగుతది. దీన్ని ఒక వర్గం వాళ్ళు ఇది మంచిదే అని జెప్పేసి అంటుంటే, ఇంకో వర్గం మాత్రం అభివృద్ధి పేరుతోని పురాతన సంపద నిర్మాణలను మార్చొద్దు అని అంటున్నారు. ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీయకూడదని వాళ్ళ ఆలోచన. అయితే వారసత్వ ఆలయాన్ని కాంక్రీట్‌గా నింపొద్దు అనేది వాళ్ళ అభిప్రాయం ముఖ్యంగా. మరికొందరైతే విస్తరణ చేయొచ్చు గానీ, ఆగమ శాస్త్రానికి, చరిత్రకు, స్థల పురాణానికి, అలాగే భక్తుల మనోభావాలకు ఎలాంటి భంగం కలగకుండా ఇవంతా సెట్ జేయాలనేది వాళ్ళ విమర్శ. అది సద్విమర్శే కావచ్చు. అయితే అభివృద్ధి అవసరమే. కానీ భద్రాద్రి ప్రత్యేకత, దాని చరిత్ర, శ్రీరామదాసు జ్ఞాపకాలు గాని, అక్కడున్న స్థల పురాణం ఇవన్నీ కాపాడుకుంటూనే ఆ నిర్మాణాలన్నీ జేయాలి. భక్తులకు సౌకర్యాలు కల్పించడం ఒక బాధ్యత అయితే, వారసత్వాన్ని సంరక్షించడం గూడా అంతే పెద్ద బాధ్యత. భద్రాద్రి అనేది ఒక ఆలయం మాత్రమే కాదు. తెలుగు ప్రజల భక్తి, చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవం అభివృద్ధి చేయండి. కానీ భద్రాద్రి ఆత్మను మాత్రం మార్చొద్దు. ఇదే చాలా మంది కోరుకునేదిక్కడ.